ఏపీలో రానున్న 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా, రాయలసీమలో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వచ్చే వారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తుఫాన్గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది ఐఎండీ. వెదర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్కడికక్కడ వడగండ్ల వానలు కురుస్తున్నాయి. పిడుగులు పడేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇదే తరుణంలో 12, 13 తేదీల నాటికి అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అప్పటి వరకు కూడా కాస్త కొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అల్పపీడనం ఏర్పడి తుఫానుగా బలపడితే కనుక దాని ప్రభావం ఏపీపై ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. తద్వారా ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వానలు కురవడం, వాతావరణం పూర్తిగా చల్లబడేటువంటి అవకాశం కూడా మొత్తం కనిపిస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక పెద్ద ఎత్తున దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ వంటి ప్రాంతాల్లో ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. పల్నాడు వంటి ప్రాంతాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా కొనసాగుతుంది. 40 నుంచి 50 కిలోమీటర్లు, అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నటువంటి సందర్భం నెలకొంది. మొత్తంగా దక్షిణ కోస్తా జిల్లాలో పెద్ద ఎత్తున గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇదే సినారియో మరో 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అల్పపీడనం ఏర్పడిన తర్వాత అది బలపడి తుఫాన్గా మారితే కనుక దాని ప్రభావం ఏపీపై ఉంటుందనే ఒక అంచనాలు ఉన్నాయి. ఐఎండీ కూడా దానికి సంబంధించినటువంటి ఎక్స్టెండెడ్ రేంజ్ ఫోర్కాస్ట్ కూడా విడుదల చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.